హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ అను. దిస్ ఈజ్ అనుష. ఈరోజు టిష్యూ పేపర్తో ఫ్లవర్స్ని ఎలా చేయాలో చూసేద్దాం. టిష్యూ పేపర్ని తీసుకొని వన్ సైడ్ ఎడ్జ్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే టూ సైడ్స్ ఓపెన్గా ఉండాలి కాబట్టి. క్లోజ్గా ఉండే వన్ సైడ్ని కట్ చేసుకోండి. తరువాత ఈ లెంత్ 3 rows వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 3 లేయర్స్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. 3 లేయర్స్ని తీసుకున్న 1 full row 2 ఫ్లవర్స్ని చేసుకుందాం. సో హాఫ్ని ఫోల్డ్ చేసుకొని హాఫ్ని కట్ చేసుకోండి. వీటిని కట్టడానికి చాలా సన్నగా ఉండే వైర్ని తీసుకోండి. ఇలాంటి వైర్స్ మీకు అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఎలక్ట్రిసిటీకి వాడతాం కదా వైర్స్, అవి వేస్ట్గా ఉండే వైర్లో నుంచి ఇలాంటి వైర్స్ని బయటికి తీసి యూస్ చేసుకోవచ్చు. చిన్న ఫ్లవర్స్ కాబట్టి చాలా చిన్న వైర్ని యూస్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్లో ఉన్న ఎవ్రీ లేయర్ని స్మూత్గా ఇలా ఓపెన్ చేసుకోండి. ఫ్లవర్ షేప్ వస్తుంది. అన్ని ఫోల్డింగ్స్ని జాగ్రత్తగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ వచ్చేసింది కదా, అన్ఈవెన్గా ఉన్న వాటిని సిజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడు కాడలకు ఫ్లోరల్ టేప్ని తీసుకొని ఇలా చుట్టండి. ఇంట్లో ఫ్లోరల్ టేప్ అవైలబుల్గా లేకపోతే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, క్లాత్ క్యారీ బ్యాగ్స్ గ్రీన్ కలర్వి, ఇలా టేప్ రోల్ లాగా కట్ చేసుకొని రౌండ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ని కూడా టిష్యూ పేపర్తో కాకపోయినా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఫ్యాబ్రిక్ క్యారీ బ్యాగ్స్, క్లాత్ క్యారీ బ్యాగ్స్ మనం క్యారీ చేస్తాం కదా, ఫ్లవర్స్ని కూడా వాటితోనే చేయొచ్చు. ఈ విధంగా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని చేసుకుని ఫ్లవర్ వైజ్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వైట్ కలర్తో అయినా బ్యూటిఫుల్గా ఉంటుంది, లేదైనా కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఆ విధంగా మనకు ఏ కలర్ ఇష్టమైనా ఆ కలర్ని మిక్స్ చేసుకొని వాటర్లో ఫ్లవర్స్ యొక్క కలర్ని చేంజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం నా వీడియోస్ని ఫాలో చేయాలనుకుంటే బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. I will make another video for tomorrow. Thanks for watching and don't forget to subscribe my channel All Is Well Anu.